నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు రాజవర్ధన్ గారు? బాగున్నామ్మా. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 1వ తారీఖు నుంచి అవునమ్మా. గురువు మారబోతున్నారు. మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు గురువు వెళ్ళబోతున్నారు. వస్తున్నాడు. అవునమ్మా. సో 12 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వృషభంలో. గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. అవునమ్మా. నర్మదా పుష్కరాలు కూడా మొదలు నర్మదా, కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి, అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి? 1 ఇయర్ పాటు అక్కడే ఉంటారు. అవునమ్మా. సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి తప్పకుండా. 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిండు. అయితే కృతికా నక్షత్రం 2వ పాదంలోకి వస్తుండమ్మా. అది సహజంగా 2వ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము. పాకిస్తాన్. వాక్స్థానము శుక్రుడు లగ్జరీ. అవును. అందులోకి మళ్ళీ ఇంకొక గురువు ఉమ్. ఆ, అవును. బృహస్పతి అన్న ఉమ్. గురువు అన్న ఉమ్. వస్తున్నాడు. ఆయన దైత్య గురువు, ఇద్దరు ఈయన దేవగురువు. ఇద్దరి కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండబోతున్నాయి. ప్రజలందరికీ. అందరికి ఉండబోతున్నాయి. Right. అది చాలా సంతోషించే విషయము. అయితే ఒకంత మరి భయానికి కూడా గురవుతూ ఉన్నారు కొద్దిగా కొంతమంది. ఉంటుంది, అందరికి కాదు, అందరికీ. కొందరికి కొన్ని రాశులు. కొన్ని రాసులు అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ అయిపోయేటువంటి అవుతాయి. పరిస్థితి. కొన్ని రెమెడీస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇది గురువు 1 ఇయర్ ఉంటుండు. ఉమ్. ఈ 1 ఇయర్ వరకు రావు సింహ మీనంలోనే, ఉమ్. కేతువు కన్యలోనే, ఉమ్. శని వచ్చి కుంభంలోనే ఉంటాడు. ఉమ్. ఈ 4 గ్రహాలు 1 ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక ఉమ్. అందరికి ఉమ్. ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది. ఉమ్. అది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడే ఉన్నారు. వృషభ అంతకు ముందు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడే సేమ్ ఉన్నారు. అంతే అమ్మా. కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు? లేదమ్మా, ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా. వేరే ఇప్పుడు కలయిక వేరే ఉంది. కలయిక. అవును. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు. ఉమ్. 12 ఏళ్ల క్రితం ఇంకో రకం. ఎక్కడో ఎక్కడో ఉన్నాడు. ఉంటాడు. అవును. అవును. మిగతా రావుకేతులు కూడా వేరే చోట. కాంబినేషన్ ఎప్పుడు కుదరదు. ఉమ్. ఉమ్. ఎప్పుడు కుదరదు. ఇవాళ ఇదే కొత్తది అంతే. అవును. మళ్ళా వచ్చే 12 ఏళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది Definitely. అది వేరే ఉంటుంది. శని ఇంకెక్కడో ఉంటారు ఎక్కడో కదా. ఉంటుంది. ఉమ్. రావు కేతువులు ఉమ్. శని ఉమ్. మార్పులు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఉమ్. ఈ 2024 మే 1 నుండి మళ్ళీ మే ఉమ్. సుమారు సుమారు 1 ఇయర్ ఉమ్. 25 వరకు ఉమ్. మనము వీళ్ళకి ఎలా ఉంటుంది 12 రాసుల వారికి అని మనం ఒకసారి అందరి అన్వయించుకుందాము. పరిశీలిద్దాం. వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుందండి మరి ఈ ఇయర్? అమ్మా, కర్కట రాశికి ఇప్పుడు చాలా బాగుందమ్మా. ఎందుకంటే లాభంలో గురువు, ఉమ్. అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఉమ్. కర్కట రాశి వారికి భాగ్యంలో రావు, ఉమ్. అష్టమంలో శని. శని. శనికి కొద్దిగా రెమెడీ చేసుకోవాలి. అష్టమ శని ఆల్రెడీ అష్టమ శని నడుస్తుందమ్మా. ఇంకోటి 3వ స్థానంలో కేతు. ఇది కూడా ఆలోచించే విషయము. ఈ మొత్తానికి కర్కట రాశి వారికి విద్యార్థులకు మంచి ఫలితాలు, చదువులో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వాళ్ళు అనుకున్న స్థానానికి బదిలీలు, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు, కొత్త వ్యాపారానికి ప్రారంభానికి కరెక్ట్ టైం ఇది. ఎన్నో రోజుల నుంచి ఏదన్నా చేయాలని ఆలోచనలో ఉన్న వారికి ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు, బాగుంటుంది. ఇంకోటి సోదరులతోటి సత్సంబంధాలు ఉండాలి. ఎందుకంటే 3వ స్థానంలో కేతు ఉన్నాడు కనుక సోదరులతోటి సత్సంబంధాలు ఉంటే బాగుంటుంది. భాగ్యంలో రావు, అష్టమంలో శని. కొద్దిగా వాహనాల మీద పోయేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంకోటి విలువైన పేపర్స్, విలువైన వస్తువులు జాగ్రత్త వహించాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. పెళ్లి విషయంలో వివాహం కాని వారికి
వివాహ యోగం ఉంది, ఉమ్. సంతాన యోగం ఉంది, ఉమ్. కోర్టు వ్యవహారాలలో జయము, ఉమ్. విజయం అవుతుంది. సినిమా రంగంలో ఉన్న వారికి తగిన గుర్తింపు, కొత్త అవకాశాలు బాగుంటుంది అందరికీ. ఉమ్. రాజకీయ నాయకులకు కూడా ఉమ్. మంచి అవకాశాలు, విజయాలు, గుర్తింపు బాగుంటుంది. ఉమ్. ఇంకోటి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుందమ్మా. ఉమ్. ఆరోగ్య విషయంలో ఏమి ఇబ్బంది లేదు, ఉమ్. బాగుంది. ఉమ్. ఇప్పుడు వీళ్ళు చేయవలసిన రెమెడీస్ ఏంటివంటే అంటే బాగున్నప్పటికీ రెమెడీస్ చేయాలి అంటారా? అష్టమ శని వల్ల. శని వల్ల ఉమ్. రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. ఉమ్. శివుడికి ఉమ్. అభిషేకము, ఉమ్. సోమవారము శివుడికి అభిషేకం చేసుకోవడము చాలా ఉత్తమము. ఉమ్. ఇంకోటి శనికి జపం చేయించడము, ఉమ్. తైలాభిషేకం చేయడము బాగుంటుంది. అమ్మవారికి కూడా పూజలు చేయడం బాగుంటుంది. ఉమ్. రాజరాజేశ్వరి అమ్మవారికి ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకు త్రిముఖి రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది. ఉమ్. ఇంకోటి ముత్యాల మాల వీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఉమ్. మానసికంగా బాగుంటుంది. ఉమ్. ఈ సంవత్సరం వీళ్ళకు మంచి జయ విజయాలతోటి పోతుంది. సో ఒక సంవత్సరంన్నర నుంచి శని, అష్టమ శని ఇబ్బందులు అవునమ్మా. పడుతున్న వాళ్ళకి ఒకంత ఊరట ఇప్పుడు ఖచ్చితంగా. గురు బలంతో గురువు వల్ల. మీకు లాభంలో గురువు కనుక ఉమ్. చాలా అద్భుతమైన ఉమ్. ఆగిపోయిన పనులు కావడము, ఉమ్. కొద్దిగా మళ్ళీ వాళ్ళ ఊరట వస్తుంది. మళ్ళీ బండి ఫాస్ట్ ఫాస్ట్ వస్తుంది, ఫాస్ట్ వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వివాహాలు Right. అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా జరుగుతాయి. సో డెఫినెట్ గా కర్కాటక రాశి బాగుంటుంది. వాళ్ళు చాలా 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 అదృష్టం ఇప్పుడు. అదృష్టవంతులుగానే కన్సిడర్ చేయొచ్చు. కనిపిస్తుంది. రైట్ రైట్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాన్ని. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి సింహరాశి చెప్తాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.